వీరసింహుడు అనే రాజు పిరికితనం వల్ల ఏం జరిగింది? నాయాల్ది కత్తందుకో జానకి అని ఆ రాజు ఎందుకు అన్నాడు? జానకి కత్తి అందుకుందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి. చందమామ కథ. నాయాల్ది కత్తందుకో జానకి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజుగారు వీరసింహుడు. ఆయనకి వీరసింహుడు అని పేరు పెట్టింది ఎవరో గాని వాళ్ళకి దండేసి దండం పెట్టొచ్చు. ఎందుకంటే ఆయన పేరుకే వీరసింహుడు గాని నిజానికి పిల్లి కంటే పిరికోడు. కాకపోతే దేశాన్ని బాగానే పరిపాలిస్తాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లో చూసుకుంటాడు. ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవిస్తే చాలు అనుకునే తత్వం అయింది. వీరసింహుడి పరిపాలనలో ఆ రాజ్యం 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లుతోంది. వీరసింహుడి రాజ్యం వర్ధిల్లుతోంది. రాజ్యంతో పాటు ఆయనలో ఉన్న పిరికితనం కూడా బాగా వర్ధిల్లుతోంది. యుద్ధం అంటే వీరసింహుడికి ఎక్కడలేనంత భయం. అందుకే ఇరుగు పొరుగు దేశాలతో జాగ్రత్తగా ఉంటాడు. పొరుగు దేశానికి రాజు కుట్రసేనుడు. వీరసేనుడు తన పేరుకు తగ్గట్టుగా వీరుడు కాదు గాని పొరుగు దేశం రాజు కుట్రసేనుడు మాత్రం పేరుకు తగ్గట్టుగా కుట్రల్లో కుతంత్రాల్లో ఆరితేరిపోయాడు. వీరసింహుడి విషయంలో కుట్రసేనుడు ఎంత అతిగా ప్రవర్తించినా ఎంత రెచ్చగొట్టినా వీరసింహుడు మాత్రం ప్రతిస్పందించేవాడు కాదు. పరిస్థితి యుద్ధం వరకు రాకుండా వీరసింహుడే తగ్గుండేవాడు. ఇది వీరసింహుడి ఆస్థానంలో చాలా మందికి నచ్చేది కాదు. ప్రభు, తమరు వ్యవహరిస్తున్న ఈ ధోరణి సరైంది కాదు. తమరు ఇలా పిరికితనంగా ఉండడం వల్ల కుట్రసేనుడు తన స్థాయిని పరిధిని మించి వ్యవహరిస్తున్నాడు అని మహామంత్రి సుబుద్ధి ఎన్నోసార్లు వీరసింహుడికి చెప్పి చూశాడు. కానీ వీరసింహుడిలో ఎంత మాత్రం మార్పు రాలేదు. వీరసింహుడి భార్య మహారాణి జానకీదేవి. భర్తే దైవంగా కొలిచే ఇల్లాలు. జానకి కూడా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటుంది. ప్రజల క్షేమమే ప్రభువుల క్షేమమని భావిస్తూ ఉంటుంది. తన భర్త పిరికితనం గురించి జానకి తెలుసు. ఆయన్ని మార్చాలని ఆమె ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. వీరసింహుల్లో పిరికితనం పోయే రోజు కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఇదిలా ఉంటే అప్పటి వరకు వీరసింహుడిని యుద్ధానికి కవ్విస్తూ ఉన్న పొరుగుదేశం రాజు కుట్రసేనుడు తన సేనలతో విజయసింహుడి రాజ్యం మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఈ విషయం గూఢచారుల ద్వారా వీరసింహుడి రాజ్యానికి సమాచారం అందింది. దాంతో వీరసింహుడి రాజ్యంలోని మంత్రులు, సేనాధిపతులు అందరూ రాజుగారి దగ్గరికి వచ్చారు. ప్రభు, పొరుగుదేశం రాజు క్రూరసేనుడు తన సేనలతో మన దేశానికి బయలుదేరాడు. మనం వెంటనే యుద్ధానికి సిద్ధం కావాలి అని చెప్పారు. అది విన్న వెంటనే రాజు వీరసింహుడు భయంతో తన సింహాసనంలోంచి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. కానీ మరుక్షణంలోనే తన భయాన్ని కప్పిపుచ్చుకున్నాడు. ధైర్యాన్ని నటిస్తూ, మన దేశం మీద యుద్ధానికి వస్తే ఊరుకుంటామా? సరిహద్దుల దగ్గరే రక్తపుటేర్లు పారిస్తాం అన్నాడు. అది విని అందరూ చాలా సంతోషపడ్డారు. వీరసింహుడు తన ఆవేశాన్ని కొనసాగించాడు. మన దేశం మీదకి దండెత్తి వచ్చిన ఆ కుట్రసేనుడి మెడకాయ మీద తలకాయ లేకుండా చేయకపోతే నా పేరు వీరసింహుడే కాదు, నా కత్తందుకో జానకి అన్నాడు. అక్కడే ఉన్న మహారాణి జానకీదేవి వెంటనే స్పందించింది. వీరసింహుడి వంశంలో తరతరాలుగా ఉపయోగిస్తున్న ఎన్నో వేల తలల్ని పుచ్చకాయల్లా నేల మీద పూర్లించిన భారీ ఖడ్గం ఒకటి ఉంది. ఆ ఖడ్గాన్ని జానకీదేవి వెంటనే వీరసింహుడి దగ్గరకు తీసుకొచ్చింది. అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్నట్టు నటించిన వీరసింహుడు అకస్మాత్తుగా నీరసంగా మారిపోయాడు. జానకి తెచ్చిన కత్తిని అందుకోవడానికి తటపటాయించాడు. స్వామి, ఇదిగోండి కత్తి అని వినయంగా అంది జానకీదేవి. అప్పుడు వీరసింహుడు, నేను ఇప్పుడే యుద్ధానికి దిగడం అవసరమా? ముందు మన సేనలన్నీ దేశ సరిహద్దులకు వెళ్ళి ఆ కుట్రసేనుడి సేనల్ని తరిమేసినండి, ఇంకేం మాట్లాడకండి అని అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. జానకీదేవి తన చేతిలో ఉన్న కత్తితో సహా వీరసింహుని అనుసరిస్తూ అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఇక చేసేదేం లేక మహామంత్రి దేశ సరిహద్దులకు సైన్యాన్ని పంపించాడు. సరిహద్దుల దగ్గర 2 దేశాల మధ్య సేనలకు యుద్ధం జరిగింది. సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో వీరసింహుడి సేనల మీద కుట్రసేనుడి సేనలు విజయం సాధించాయి. కుట్రసేనుడి సైనికులు విజయోత్సాహంతో వీరసింహుడి రాజ్యంలోకి ప్రవేశించారు. మహామంత్రి సుబుద్ధి హడావిడిగా అంతఃపురంలోకి ప్రవేశించాడు. మహారాజా, ఏమిటి మహామంత్రి సుబుద్ధి? మహారాజా,
పరిస్థితి చేయిదాడిపోతుంది. కుట్రసేనుడి సైన్యాన్ని సరిహద్దుల దగ్గర మన సైన్యం ఆపలేకపోయింది. కుట్రసేనుడి సేనలు మన దేశంలోకి ప్రవేశించాయి. ఆ సేనలు మన కోట దగ్గరికి వచ్చేలోగా మనం ఆపాలి. మీరు కథన రంగంలోకి దూకాలి అని మంత్రి సుబుద్ధి చెప్పాడు. సుబుద్ధి చెప్పింది వినగానే వీరసింహుడు సింహంలా గర్జించాడు. ఆ కుట్రసేనుడికి ఎంత పొగరు, ఎంత అహంకారం, ఎంత కండకావరం! వాడికి నా చేతిలో మూడింది. ఈ వీరసింహుడి సత్తా ఏమిటో వాడికి రుచి చూపిస్తాను. నా యాల్ది కత్తెందుకో జానకి అన్నాడు. మహారాణి జానకిదేవి వెంటనే ఆ వంశపారంపర్య కత్తి తీసుకొచ్చి విజయసింహుడి ముందు నిల్చుంది. ఆ కత్తిని చూడగానే విజయసింహుడు ఆవేశం అణిగింది. ఆవేశంగా కత్తిని ఎమ్మన్నాడే గాని ఆ కత్తిని అందుకునే సాహసం చేయలేక నీళ్లు నమిలాడు. అంటే అయినా ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడిపోయి మేము యుద్ధ రంగంలోకి ప్రవేశించడం మా హోదాకి స్థాయికి తగింది కాదు. ముందుగా సేనాధిపతిని పంపండి, భారీగా యుద్ధం చేసి ఆ కుట్రసింహుడు సేనలను సరిహద్దు అవతలకు తరిమి కొట్టండి. మాకు ఆకలి అవుతుంది, జానకి మాకు భోజనం వడ్డించు అని భోజనశాలకు వెళ్ళిపోయాడు వీరసింహుడు. జానకీదేవి కత్తి పక్కన పెట్టి భర్తను అనుసరించింది. మంత్రి సుబుద్ధి చేసేదేమి లేక సేనాధిపతిని మరి కొంతమంది సైనికులను యుద్ధానికి పంపాడు. యుద్ధం కొనసాగుతోంది. వీరసింహుడు భోజనం చేసి తాంబూలం వేసుకుంటూ ఉండగా మంత్రి హడావిడి అక్కడికి వచ్చాడు. క్షమించాలి మహారాజా, కుట్రసేనుడు సేనలు మన కోట దగ్గరకు వచ్చేస్తున్నాయి. మీరు వెంటనే కథన రంగంలోకి దూకాలి అన్నాడు. వీరసింహుడు ఎప్పట్లాగానే ఆవేశంగా లేచాడు. పళ్ళు పటపటా కొరికాడు. నాయాల్ది కత్తందుకో జానకి అన్నాడు. జానకిదేవి కత్తి తీసుకురావడం, వీరసింహుడు మళ్ళీ తుస్సుమనడం, మరి కొందరు సేనల్ని పంపించండి అని ఆదేశించి లోపలికి వెళ్ళిపోవడం జరిగిపోయాయి. మహామంత్రికి వీరసింహుడు చెప్పినట్టు చేయడం మినహా మరో దారి లేదు కదా. యుద్ధం తీవ్రత పెరిగింది. భోజనం పూర్తయింది కదా, ఇక కాసేపు నిద్రపోదాం అని వీరసింహుడు ఆలోచిస్తున్న సమయంలో మహామంత్రి పరిగెత్తుతూ అంతఃపురం లోపలికి వచ్చేశాడు. మహారాజా, కుట్రసేనుడు సేనలు కోట తలుపులు బద్దలు కొడుతున్నారు. మీరు యుద్ధరంగంలో లేకపోవడంతో మన సైనికులు నైతికంగా బలహీనపడిపోతున్నారు. సైన్యంలో నిరాశ పెరిగిపోయింది. ప్రజలు మా రాజు వచ్చి పోరాడ్డా అని ఎదురు చూస్తున్నారు. సైన్యానికి ప్రజలకు ధైర్యం కావాలి. మీరు స్వయంగా ముందు నిలిచి పోరాడాలి అన్నాడు. వీరసింహుడు ఆ కుట్రసేనుడికి వాడి సేనలకు ఎంత ధైర్యం! నా యాల్ది కత్తెందుకో జానకి అన్నాడు. జానకి మరోసారి కత్తి అందుకుంది. కానీ ఈసారి జానకి ఆ కత్తిని వీరసింహుడి దగ్గరికి తీసుకురాలేదు. అప్పటికే యుద్ధానికి వెళ్లే కవచాన్ని ధరించి సిద్ధంగా ఉన్న జానకీదేవి తానే యుద్ధానికి బయలుదేరింది. మహామంత్రి గారు, మేము వస్తున్నాం పదండి అంది. మహారాజుకు నమస్కరించి నన్ను ఆశీర్వదించండి మహారాజా అంది. అది చూసి వీరసింహుడు బిత్తరపోయాడు. అదేంటి జానకి, నా యాల్ది కత్తందుకొని నాకివ్వాలి గాని నువ్వే యుద్ధానికి బయలుదేరుతున్నావేంటి అన్నాడు. ఇంకేం చేయమంటారు స్వామి, నా యాల్ది కత్తందుకో జానకి అంటారు. నేను కత్తందుకొని మీ దగ్గరికి తెస్తే ఏదో ఒక సుత్తి చెప్పి తప్పించుకుంటారు. అందుకే మీరు నా యాల్ది కత్తందుకో జానకి అని ఈసారి అన్నప్పుడు నేనే కత్తందుకొని యుద్ధానికి బయలుదేరుతున్నాను. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. మీకు ఇష్టమని మజ్జిగ పులుసు నేనే స్వయంగా చేశాను. సాయంత్రం దాంతో భోంచేయండి అని కథన రంగానికి కదిలింది జానకీదేవి. నా యాల్ది ఆగు జానకి అని వీరసింహుడు అన్నాడు. కానీ జానకీదేవి ఆగలేదు. ఖడ్గాన్ని పట్టుకుని యుద్ధ భూమిలోకి దూకింది. ఆమెను చూస్తూనే రాజ్య సైనికులకు కొత్త స్ఫూర్తి వచ్చింది. జానకీదేవి యుద్ధంలో శివంగిలా పోరాడుతోంది. శత్రు సైన్యం తలల్ని బంతుల్లాగా నేల మీద దొర్లిస్తోంది. జానకీదేవి యుద్ధంలోకి దూకిన కాసేపటికి వీరసింహుల్లో అంతర్మథనం మొదలైంది. నాలాంటి పిరికివాడికి నా జానకి బుద్ధి చెప్పింది. నేను రాజుని, నా ప్రజలని సైన్యాన్ని రక్షించాల్సిన బాధ్యత నాదే. నేను భర్తని, నా భార్యని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే అనుకున్నాడు. అంతే, వీరసింహుడు తన భయమంతా వదిలేసి జానకి వెనకాలే ఖడ్గాన్ని పట్టుకుని యుద్ధ భూమికి దూసుకెళ్లాడు. జానకీదేవి ముందుండి పోరాడగా రాజు ఆమె వెనకాలే యుద్ధంలో దూకాడు. ఈ ధైర్యం రాజు గతాన్ని భవిష్యత్తును మార్చింది. సైన్యానికి మళ్ళీ ధైర్యం వచ్చింది. అద్దగ్గా అప్పుడు మొదలయ్యింది అసలు యుద్ధం నా సామిరంగా. మహారాణి మహారాజు తమతో కలిసి యుద్ధం చేస్తూ ఉండడంతో వీరసింహుడి సేనల్లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోయింది. కుట్రసేనుడి సైనికుల్ని మట్టి కరిపించి రాజ్యానికి విజయం అందించారు. కుట్రసేనుడు వీరసింహుడి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. వీరసింహుడు అతని తల నరకబోతే జానకీదేవి వారించి అతనికి క్షమాభిక్ష పెట్టింది. కుట్రసేనుడు బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయాడు. వీరసింహుడి సేనలు విజయోత్సాహంతో అరిచాయి.
ఆ రోజు నుంచి రాజుగారు నా యాల్ది కత్తందుకో జానకి అనే మాట ఎప్పుడు అనలేదు. ఎందుకంటే వంశపారంపర్యంగా వస్తున్న కత్తి ఎప్పుడు తన దగ్గర ఉంచుకుంటున్నాడు. ఎప్పుడు యుద్ధం వచ్చినా నేను సిద్ధం అన్నట్టుగా మారిపోయాడు. ఈ కథ చెప్పే నీతి ఏంటయ్యా అంటే, యుద్ధానికి కత్తి ఉంటే సరిపోదు, ధైర్యం కావాలి. ధైర్యం లేని రాజు రాజ్యాన్ని రక్షించలేడు.